ఈ నెల 21వ తేదీ శ్రావణ శుక్రవారం నాడు శ్రీ 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 కాశీవారాహి అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొనే మహిళలందరికీ అమ్మవారి జాకెట్ ముక్కలు అమ్మవారిని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న తెలిపారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు కరప రహదారి మధ్యలో గల శ్రీ 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 కాశీవారాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో 25వ శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. విశేషంగా దర్శనాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదే విధంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి యొక్క సన్నిధిలో సుమారుగా 5,000 మందిని కూర్చోబెట్టి ఒకేసారి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా ఈ 4 శుక్రవారాలు కూడా ఇటు మహాలక్ష్మి పరంగా ఇటు కాశీ వారాహి అమ్మవారి పరంగా ఎంతో విశేషంగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి పూజాదిక కార్యక్రమాలకి అశేషంగా తరలివచ్చి అమ్మవారిని భక్తులందరూ కూడా కుండలారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలవుతారని కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు అనగా శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారం అంటారు, వరలక్ష్మి శుక్రవారం అంటారు. ఆ రోజున మన అమ్మవారి యొక్క సన్నిధిలో ఇటు కాశీ వారాహి అమ్మవారికి చేయించేటువంటి పూజలు, అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి వ్రత పూజాదిక కార్యక్రమాలు రెండు కూడా చేయించడం జరుగుతోందని, ఈ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఆ రోజున గుళ్ళోకి వచ్చేటువంటి ఆడవాళ్ళందరికీ కూడా లేదు అనేటువంటి మాట లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా రవికల మొక్కలు అంటే జాకెట్ మొక్కలు ఇవ్వడం జరుగుతోంది. ఈ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్న వస్త్రాలకు లోటు లేకుండా మహాలక్ష్మి కటాక్షంతో వారాహి అమ్మవారి యొక్క కటాక్షంతో ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రులు అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాం.